50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వండర్ఫుల్ అండి. సో మార్కెట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మనం ప్రతిసారి. సో ఇవాళ మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ట్రంప్ టారిఫ్ ఈ వార్ అనేది అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. దానివల్ల మనకి ఏమైనా మార్కెట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా ఇవాళ మార్కెట్ మీద? సో ఇవాళ మార్కెట్లు స్టార్ట్ అయింది నిన్న సాయంత్రం నుంచే అందరూ అనుకునేది ఇప్పుడు అడిషనల్గా ఒక 25% ఆల్రెడీ 25% టారిఫ్స్ మన ఎక్స్పోర్టెడ్ గూడ్స్ పైన పెట్టారు. దాని మీద ఇంకొక అడిషనల్ 25 వేశాడు. సో దీనికి ఇంకా టైం ఉంది. ఇంకొక 3 వీక్స్ 21 డేస్ టైం ఉంది. ఇంకా పెనాల్టీ కూడా వేస్తానంటున్నాడు. అడిషనల్ కూడా వేయొచ్చు. దీనికి మనం ఏదైనా రెస్పాండ్ చేస్తే తను వేస్తాను అది అంటున్నాడు. సో మార్కెట్స్ ఎలా తీసుకుంటాయి అనేది అందరికీ ఉత్సాహం, అంటే అందరికీ ఉత్సుకత అయితే ఉండింది. మార్నింగ్ పొద్దున చూసినప్పుడు మార్కెట్స్ డౌన్ అవుతాయి అనే భయంతో ఉండింది. మార్కెట్స్ అలాగే స్టార్ట్ అయ్యాయి. సో వొలటైల్ సెషన్ అనుకున్నట్టే మార్నింగ్ ఇవాళ నెగిటివ్గా స్టార్ట్ అయింది. మోస్ట్ ఆఫ్ ద డే 200-300 నిఫ్టీ కూడా 200-300 పాయింట్లు డౌన్ వెళ్ళిపోయింది. సో 1.5% వరకు కూడా డౌన్ వెళ్ళింది. బట్ ఏమైందంటే ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా ఇది మోస్ట్ ఆఫ్ దిస్ జరుగుతుందని ముందు నుంచే తెలుసు. సో ఆల్రెడీ ఈ ప్రైస్ కానీ ఈ లెవెల్స్ అనేది డిస్కౌంటెడ్, అంటే ఇలాంటిది ఏదో జరుగుతుందని తెలిసి ముందే తగ్గిపోయింది. అండ్ మన ఇంకొకటి గవర్నమెంట్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, సరే మనదైతే తప్పు లేదు, మనం నిలబడుతున్నాం, అది వాళ్ళు తప్పు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అమెరికా సొంతంగా రష్యా దగ్గర నుంచి యురేనియం కొంటా ఉంది, ఫర్టిలైజర్స్ కొంటా ఉన్నారు, ఇంకా వేరే కెమికల్స్ కూడా కొంటా ఉన్నారు. వాళ్ళు కొన్నప్పుడు తప్పు లేదు. బట్ ఇండియన్ గవర్నమెంట్ మనం ఆయిల్ దట్టు మన రష్యా నుంచి కొంటే మాత్రం అదే రష్యా దగ్గర వాళ్ళు కొనొచ్చు. అదే రష్యా దగ్గర ఇవాళటి వరకు కూడా కొంటున్న యూరోప్ కావచ్చు, చైనా కావచ్చు, టర్కీ కావచ్చు, మల్టిపుల్ కంట్రీస్ ఉన్నాయో వాటికి ఎటువంటి ఫైన్లు వాళ్ళకైతే అదే. సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని ఇండియన్ గవర్నమెంట్ కూడా స్ట్రాంగ్గా చెప్పింది. అండ్ తన ఓపెన్గా, అంటే మేము నిలబడతాం, మాకు కావాల్సింది ఏంటి తక్కువ ప్రైస్కి, బికాజ్ మా 140 కోట్ల మంది ప్రజలకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ అయితే ఉన్నాయో కరెక్ట్ ప్రైస్లో తక్కువలో దొరికితే ఏంటంటే మార్కెట్, మన ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది, ధరలు కంట్రోల్లో ఉండడం వల్ల ఆన్ ద హోల్ మార్కెట్ బెటర్గా ఉంటుంది అనేది ప్రభుత్వం యొక్క స్ట్రాంగ్గా ఉన్నారు. అది రష్యా దగ్గర దొరుకుతుందా, ఇంకొక కంట్రీ దగ్గర తక్కువ దొరుకుతుందా అనేది సంబంధం లేదు. అది ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ సో అది ఇప్పుడు ఉన్న ప్రభుత్వ ఆలోచన. థ్యాంక్ఫుల్లీ అదే ఆలోచన మన ఇన్వెస్టర్స్ కూడా మొదట్లో కొంచెం పొద్దున భయపడ్డా కానీ సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ 2 గంటల తర్వాత మార్కెట్స్ మళ్ళీ రీబౌండ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇన్ ద ఎండ్ మార్కెట్లు మాత్రం ఫ్లాట్గా, అట్లీస్ట్ రెడ్లో కాకుండా కొంచెం పాజిటివ్గానే ముగిశాయి. ఇట్ షోస్ ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ ఆర్ రెసిలియంట్. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సేమ్ యాటిట్యూడ్ దట్ గవర్నమెంట్ చూపిస్తున్న యాటిట్యూడే మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా ట్రంప్కి కానీ అమెరికా యొక్క ఈ భయపెట్టే స్థానానికి కానీ మనం ఎవరం భయపడాల్సిన అవసరం లేదు. దీనికి లాజిక్ కూడా ఉంది. ఇది ఓన్లీ మనం భయపడుతున్నాం అనవసరంగా, కానీ మనం ఇండియన్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్, ఇలా ఇండియా అంటే 2 రకాల ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఒకటి మర్చెండైజ్ అంటే ఫిజికల్గా సమ్ ప్రోడక్ట్, ఇంకోటి సర్వీస్ ఎక్స్పోర్ట్స్. ఇప్పటికైతే సర్వీస్ ఎక్స్పోర్ట్స్ మీద ఎటువంటి టారిఫ్స్ లేవు. సో మన కేసులో సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ మెజారిటీ నంబర్, హ్యూజ్ నంబర్. ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అంటారు. సో ఆ ఎక్స్పోర్ట్స్ మీద ఎటువంటి ప్రభావం టారిఫ్స్ వల్ల లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చింది ఏంటి అంటే మన మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్లో కూడా కొన్ని కీ ఏరియాస్లో ఎటువంటి టారిఫ్స్ ఇప్పటికైతే అనౌన్స్ చేయలేదు. వన్ ఆఫ్ ద కీ ఏరియా ఫార్మా. సో ఫార్మాకి అండ్ అమెరికన్ డిఫెన్స్కి, అమెరికాలో ఉన్న కీ సెక్టర్స్కి సప్లై చేసే ప్లేసెస్, కంప్యూటర్ చిప్స్ అయి ఉండొచ్చు, మళ్ళీ మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఎటువంటి టారిఫ్ లేదు. అంటే మేజర్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్కి ఎటువంటి టారిఫ్స్ లేవు. హార్డ్లీ 1.5% జీడిపి వాల్యూయే ఎఫెక్ట్ అవుతాయి. ఆ ఎఫెక్ట్ అయ్యేటి కూడా కొంచెం గట్టిగా కష్టపడితే ఆల్టర్నేట్ మార్కెట్స్ దొరికే అవకాశాలు ఉన్నాయి. సెకండ్, కొన్నింటికి మనమే సప్లయర్స్, చీఫ్ సప్లయర్స్. వాళ్ళు సచ్చినట్టు అమెరికన్ కస్టమరు ఎక్కువ డబ్బులు పెట్టైనా మనదే కొనాలి, కానీ ఆల్టర్నేట్స్ లేని కూడా ఉన్నాయి. సో ఇన్ ద ఎండ్ మనం తిరిగ్గా భయం పక్కన పెట్టి కొంచెం సీరియస్గా అనలైజ్ చేస్తే చాలా కొంచెం పోర్షన్ ఆఫ్ ఎక్స్పోర్ట్సే అమెరికన్
ఈ టారిఫ్ వల్ల, ఈ అడిషనల్ టారిఫ్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆ కొంచెం పోర్షన్ కోసము మనము మొత్తం వంగేసి వాళ్ళకి దండం పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎస్పెషల్లీ ఏమవుతుందంటే మన ఏవైతే మ్యాన్ పవర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అమెరికా తన ఎక్స్‌పోర్ట్స్‌ని మన ఇండియాకి పంపించాలని ట్రై చేస్తా ఉందన్నమాట. ఓకే. ఏది అగ్రికల్చర్ అయ్యుండొచ్చు, డైరీ అయ్యుండొచ్చు, ఇంకా చాలా మటికి లేబర్ ఇంటెన్సివ్ మనం ఎక్కడైతే ఇంకా లేబర్ ఇంటెన్సివ్ జరుగుతుందో, వేరేజ్ అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ గానీ, అదర్ ప్రాసెసింగ్ వల్ల తక్కువ రేట్‌కి ప్రొడ్యూస్ చేసిన వాటిని తక్కువ రేట్‌కి ఇండియాకి అమ్మితే మన దగ్గర జాబ్ లాసెస్ అవ్వచ్చు. మన రైతులకు గానీ, మన డైరీకి గానీ చాలా ఇబ్బందులు రావచ్చనమాట. అది పర్మిషన్ ఇవ్వమని ఇండియన్ గవర్నమెంట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పింది. అదే వాళ్ళకి నచ్చట్లేదు. దానివల్లే ఇది జరుగుతా ఉంది. సో, థాంక్‌ఫుల్లీ ఇన్వెస్టర్స్ ఇవాళ మన గవర్నమెంట్‌కి గూడా సపోర్ట్ చేస్తూ అంటే అమెరికా భయాలకి ఎటువంటి లొంగకుండా ధైర్యంగా కొన్నారు. మార్కెట్ ఇవాళ ఫ్లాట్‌గా ముగిసింది. సో, పొద్దున కొంచెం 80,000 కూడా సెన్సెక్స్ బిలో ఎళ్ళింది. బట్ మళ్ళీ చివరికొచ్చేవరకు 80,000 దగ్గర దగ్గర 80,000 పైన సైకలాజికల్ నంబర్ ఉందో దాన్ని క్రాస్ చేసి అబోవ్‌గానే మిగిలింది. ఎండ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా మంచి మళ్ళా పాజిటివ్‌గానే ఎండ్ అయింది. సో, బ్రాడర్ ఇండిసెస్ కూడా 2 కూడా వెదర్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా మొదలు డౌన్ అయ్యాయి. డౌన్ అయినా గానీ కొంచెం డంప్ అయ్యాయి. ఏవైతే క్వాలిటీ లేని స్టాక్స్, స్టాక్స్‌లో అయితే ఎక్స్‌పోర్ట్స్ అమెరికాకి ఎక్కువగా ఉన్న స్టాక్స్ వాటి మీద కొంచెం సెల్లింగ్ జరిగింది. అదర్‌వైజ్ అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్‌నూన్ మాత్రం స్టెబిలైజ్ అయింది మార్కెట్. సెల్ ఆఫ్ మొత్తం మొదలు మార్నింగ్ సెల్ ఆఫ్ ఉన్నా గానీ మిడ్ సీజన్‌లో మాత్రం మళ్ళీ మార్కెట్స్ అన్ని రికవర్ అయ్యాయి. అండ్ లేట్ సెషన్‌లో మాత్రం సర్ప్రైజ్ రికవరీ అనమాట. సో, వెదర్ ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్స్, మెటల్స్, ఆటో పార్ట్స్ అన్ని సెక్టర్‌లో కూడా మనం 2 తర్వాత ఎస్పెషల్లీ 2:30 తర్వాత మార్కెట్ స్ట్రాంగ్‌గా రికవర్ అయ్యాయి. సెన్సెక్స్ 80,623 దగ్గర క్లోజ్ అయింది. 79 పాయింట్లు అడిషనల్‌గా నిన్నటి కన్నా కూడా క్లోజ్ అయింది. గురువారం కన్నా. అండ్ సో, ఇట్లాగే నిఫ్టీ కూడా 24,600 దగ్గర అబోవ్ పైన క్లోజ్ అయింది. మార్కెట్ మనం మన అడ్వాన్సెస్ చూసుకున్న డిక్లైన్స్ అంటే నంబర్ ఆఫ్ షేర్స్ పెరిగినవి, నంబర్ ఆఫ్ షేర్స్ తగ్గినవి కూడా చూసుకుంటే అడ్వాన్సెస్ 1,200 అడ్వాన్స్ అయ్యాయి. డిక్లైన్ 2,000 పైన అయ్యాయి. బట్ ఆన్ ద హోల్ ఈవెన్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా కొంచెం నెగెటివ్‌లో ఉన్నా గానీ చాలా రికవర్ అయ్యాయి. ఎర్లీ మార్నింగ్ ఏదైతే మనం 9-11, 12 మధ్యలో చూసామో 9:30 నుంచి అప్పుడు డౌన్ అయిన లెవెల్స్ కన్నా చాలా రికవర్ అయ్యాయి. మళ్ళీ బయింగ్ చూసాం సెకండ్ హాఫ్‌లో. సో, టాప్ గెయినర్స్ వచ్చేసి ఇవాళ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కానీ, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, మళ్ళీ హీరో మోటార్ కార్ప్ కానీ అండ్ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కూడా గెయిన్ అయ్యాయి. కొంచెం టాప్ లూజర్స్ మాత్రం అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, జియో ఫైనాన్షియల్స్ అండ్ టాటా మోటార్స్ ఇవాళ లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో డౌన్ అయ్యాయి. మనం డిఫెన్స్ స్టాక్స్ లైక్ ఐటీసీ నేను చెప్పినట్టు ఇవన్నీ కన్జంప్షన్ స్టాక్, హెచ్‌డీఎఫ్‌సీ కూడా ప్రాక్సీ అనమాట. వీటిలో మాత్రం మంచి బయింగ్ చూసాము. ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ స్టాక్స్ మాత్రం కొంచెం డౌన్‌గా ఉండే ఇవాళ. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఇంత టారిఫ్ భయాలు ఉన్నప్పుడు కొంచెం వాటికి సెల్ ఆఫ్ అవ్వడం అనేది నార్మలే. బట్ అవి కూడా కొన్ని రోజులు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇవి సెక్టర్స్‌లో కూడా చూసుకుంటే అండర్ పెర్ఫార్మ్ చేసిన సెక్టర్స్ వచ్చేసి ఇవాళ ఆన్ ద హోల్ చూసుకుంటే మెటల్స్, ఆటోస్, ఆయిల్ అండ్ గ్యాస్ అండర్ పెర్ఫార్మ్ చేశాయి. ఆల్సో రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా. వేరేజ్ మంచి పెర్ఫార్మ్ చేసిన సెక్టర్ మాత్రం ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కానీ అండ్ ఆల్సో ప్రైవేట్ బ్యాంక్స్ కొన్ని హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటివి, కొన్ని టెలికామ్ స్టాక్స్ కూడా ఇవేంటంటే వీటికి ఎటువంటి ఎక్స్‌పోర్ట్స్‌తో సంబంధం లేని స్టాక్స్ ఇవన్నీ. ఎందుకంటే ఎంత టారిఫ్ వేసినా ఇది డొమెస్టిక్ డ్రివెన్ స్టాక్స్ అవి బాగా పెర్ఫార్మ్ చేశాయి. సో, ఆన్ ద హోల్ కొంచెం ఇండియన్ ఈక్విటీస్ భయం ఉన్నా కూడా మనకి డొమెస్టిక్ కన్జంప్షన్ డ్రివెన్ మార్కెట్ మేజర్‌గా అండ్ మన స్ట్రాంగ్ నంబర్స్ ఉన్నాయి. ఇన్‌ఫ్లేషన్ అండర్ కంట్రోల్ ఉంది. గవర్నమెంట్ స్పెండింగ్ సరిగ్గా ఉంది. అండ్ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎటువంటి భయం పెద్దగా అవసరం లేదు. ఈ టారిఫ్‌ది కూడా ఇంకా 3 వీక్స్ ఉంది. ఇంకా మళ్ళీ ఈ మంత్ ఎండ్ వరకి మళ్ళీ వాళ్ళు డీల్ నడచొచ్చు. అమెరికన్ నుంచి వస్తా ఉన్నారు డీల్ మేకింగ్ చేయడానికి. హోప్‌ఫుల్లీ ఏదైనా ముందుకు జరిగితే జరగచ్చు. ఈవెన్ అమెరికా, రష్యా కూడా టాక్స్ నడుస్తా ఉన్నాయి. ఏది యుక్రెయిన్, రష్యా యుద్ధం అనేది ఆపడానికి. అక్కడ కూడా ఏదైనా బ్రేక్ త్రూ జరిగినా గానీ అండ్ నిన్న ఇచ్చిన అనౌన్స్‌మెంట్‌లో కూడా ఏంటంటే దీన్ని ఏ రోజైనా వెనక్కి తీసుకోవచ్చు. ఇది పర్మనెంట్ కాదు అనేది కూడా వచ్చింది కాబట్టి సో, యాస్ ఎ ఇన్వెస్టర్ కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇది మోర్ ఆఫ్ టెంపరరీ ఇబ్బంది తప్ప ఒక్కసారి
ఇది క్లియర్ అయిపోయిందంటే మార్కెట్‌కు సంకేతాలు చాలా బాగా ఉన్నాయి. బుల్ ర్యాలీ వచ్చే అవకాశం ఉందంటారా? చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు మోర్ ఆర్ లెస్ ఫ్లాట్‌గా ఉంది. లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి తీసుకుంటే హుహు. జస్ట్ 1.2% 2% అప్ ఉంది. హ్మ్. సో, దేర్ ఈస్ ఎ హ్యూజ్ ఛాన్స్. ఉంది. బట్ ప్రొవైడెడ్ ఈ యొక్క అన్‌సర్టెనిటీ పోవడం, ఇది కూడా 1 ఆర్ 2 మంత్స్ అంతకన్నా ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎందుకంటే సెప్టెంబర్ 17థ్ లోపల తర్వాతే ఈ కొత్త టారిఫ్ కూడా స్టార్ట్ అవ్వొచ్చనమాట. సో, ఆ లోపల ఏదైనా అగ్రీమెంట్ అయ్యి కొంచెం చేంజెస్ జరిగినా సరే, ఇప్పటివరకైతే ట్రంప్ అనుకున్న ఏదైనా పనిని మాట మీద నిలబడలేదు. హోప్‌ఫుల్లీ దీని మీద కూడా మాట మీద నిలబడకుండా వెనక్కి తీసుకుంటే హ్మ్. మన మళ్ళీ మార్కెట్స్ అనేది ర్యాలీ వైపు మూవ్ అవ్వొచ్చనమాట. ఓకే. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మనకి ట్రంప్ టారిఫ్ వార్ కావచ్చు, లేదా మార్కెట్ కొంచెం డౌన్‌లో ఉన్నా లేదా అట్లా కొంచెం డౌన్‌లో కనిపిస్తుంది ఇప్పుడు. అలా ఉన్నా కూడా మన జీడీపీ అయితే ఏం ఎఫెక్ట్ అవ్వదు అని అంటారు ఓవరాల్‌గా అయితే. అసలు లేదు అండి. ఆన్ ద కాంట్రరీ ఏంటంటే, నిన్న ఆర్‌బీఐ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో మార్కెట్ నిన్న ఓన్లీ థింగ్ ఏంటంటే, ఫర్దర్ రేట్ ఇంట్రెస్ట్ మాత్రం కొన్ని రోజులు ఆగుతాము అంటే న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంది. అండ్ జీడీపీ నంబర్స్‌ని యాక్చువల్లీ మెయింటైన్ చేసింది. ఈ సంవత్సరం 6.5% గ్రోత్ వస్తుంది. అండ్ లాట్ ఆఫ్ కంపెనీస్ యొక్క మీరు చూసుకుంటే రిజల్ట్స్ ఇప్పటివరకు ఇచ్చిన కంపెనీస్ ఏవైతే క్యూ అని ఇచ్చాయో, Q1 రిజల్ట్స్ బాగా లేవు. బట్ Q2 బాగా ఉంది అని కూడా చెప్తా ఉండే అనమాట. సో, ఆన్ ద హోల్ భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఫండ్ మేనేజర్స్‌తో మేము కూడా ఇంటరాక్ట్ అవుతా ఉంటాము. సో, వన్ ఆఫ్ ద వాటిల్లో ముంబైలో నేను అటెండ్ అయిన హ్మ్. కాన్ఫరెన్స్‌లో కూడా అక్కడ ఫండ్ మేనేజర్స్ కూడా చెప్పడం ఏంటంటే, Q2 నంబర్స్ విల్ బి వెరీ గుడ్. Q2 హ్మ్. అండ్ 3 వాళ్ళకి తెలుసు. కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో మేనేజ్మెంట్ కామెంటరీ చెప్తారు. అండ్ ఇలాంటి ఫండ్ మేనేజర్స్ కూడా మాట్లాడుతా ఉంటారు. హ్మ్. ఏది బిజినెస్ హౌసెస్‌తో ఎలా నడుస్తా ఉంది మార్కెట్, ఎలా బయింగ్ ఎలా ఉంది. సో, ఇప్పటివరకైతే మాన్సూన్స్ వల్ల గానీ, అదర్ కండిషన్స్ వల్ల బానే ఉంది. హ్మ్. ఇన్వెస్టర్స్ భయపడాల్సిన అవసరం లేదు. ఇది టెంపరరీ ఇబ్బంది తప్ప టారిఫ్ అనేది. అదర్‌వైజ్ ఇప్పుడు కరెక్ట్ టైమ్ ఏవైనా స్టాక్స్ కరెక్ట్ అయితే మాత్రం ఎంటర్ అయ్యి మంచి ప్రైస్‌లో ఉన్న వాటిలో ఎంటర్ అవ్వడం చాలా మంచి టైం అన్నమాట ఇది. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అండి.